వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రజనీకాంత్ కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీ మన ముందుకు వచ్చింది. ఆ సినిమాకు సంబంధించినటువంటి అతిపెద్ద విశేషం తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా అక్కినేని నాగార్జున విలన్ రోల్లో కనిపించడం. సో సినిమా విడుదలకు ముందు చాలా ఊహాగానాలు వచ్చాయి. చాలా పవర్ఫుల్, చాలా స్టైలిష్ రోల్లో విలన్గా కనిపించబోతున్నాడు అక్కినేని నాగార్జున అని చెప్పేసి మరి లోకేష్ కనకరాజ్ చెప్పినటువంటి విషయాలు సినిమా విడుదలకు ముందు 6-7 సార్లు ఆయన ఒప్పించడానికి సిట్టింగ్స్ వేయాల్సి వచ్చింది. సో మొత్తానికి కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే అది ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్, హీరోతోటి ఢీకొనేటువంటి క్యారెక్టర్. రజనీకాంత్ క్యారెక్టర్ తోటి ఒక మాఫియా డాన్ సైమన్ అనేటువంటి క్యారెక్టర్లో నాగార్జున కనిపించబోతున్నారు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అని లోకేష్ చెప్పాడు. అలాగే రజనీకాంత్ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పాడు. అక్కినేని నాగార్జున రోల్ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది అని అనిపించింది నాకు. అంత బాగా చేశాడు, అంత బాగా ఆ క్యారెక్టర్ వచ్చింది. అతనిలో ఉన్నటువంటి ఆ క్రూరత్వాన్ని చూసి నేను కూడా అమ్మో ఇంతగా చేయగలుగుతాడా నాగార్జున అని చెప్పేసి అనిపించింది ఆ నెగిటివ్ రోల్ని అని చెప్పేసి తను కూడా రజనీకాంత్ కూడా చాలా గొప్పగా చెప్పాడు. మరి సినిమా చూసిన తర్వాత అక్కినేని నాగార్జున పాత్ర అలాగే ఆయన నటన గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అని చూస్తే పర్సనల్గా అయితే నాకైతే ఆ క్యారెక్టర్ సైమన్ క్యారెక్టర్కి న్యాయం చేశాడు నాగార్జున అనేది నాకు బాగా అనిపించింది. ఆయన స్టైలిష్ లుక్ కానివ్వండి, ఆయన నటన కానివ్వండి, ఇప్పుడు దాకా మనం నాగార్జున్ని ఈ కోణంలో చూడలేదు. సో తను ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 4 సీనియర్ స్టార్స్లో ఒక్కడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడు. ఎన్నెన్నో కల్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసినవాడు. అప్పటి గీతాంజలి, శివ దగ్గర నుంచి చూసుకున్నా కానీ ఎన్ని సినిమాలు, ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు, వాటిలో ఎన్ని కల్ట్ స్టేటస్ పొందాయి. అలాగే ఎన్నెన్ని ప్రయోగాలు చేశాడు ఒక నటుడిగా. అక్కినేని నాగార్జున లాంటి వాడిని అన్నమయ్య లాంటి క్యారెక్టర్లో చూడటం అనేది ఒక కొత్త అనుభూతి అందరికీ. కానీ చేసి మెప్పించాడు. గీతాంజలిలో ఒక క్యాన్సర్ పేషెంట్గా మెప్పించాడు, శివలో ఒక స్టూడెంట్గా. సో అందులో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఆర్జీవి లాంటి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఆ సౌండ్, కొత్తదైనటువంటి ఒక సౌండ్ సిస్టమ్ని తెలుగు సినిమాకి పరిచయం చేసినవాడు. సో ఇలాంటి ఎన్నో ప్రయోగాలు తన కెరీర్లో ఆయన చేశాడు. హలో బ్రదర్లో ఒక మాస్ క్యారెక్టర్, ఒక క్లాస్ క్యారెక్టరు, ఇలాంటి మరి అలా ఈ సినిమాతో తను చేసినటువంటి ప్రయోగం మరి ఫలించిందా అంటే పాక్షికంగా ఫలించిందని చెప్పుకోవాలి. అభిమానులు కానివ్వండి, అలాగే తెలుగు సినీ ప్రేక్షకులు కానివ్వండి, ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్ను చూసిన తర్వాత ఒక అసంతృప్తికి మాత్రం లోనయ్యారు ఒక విషయంలో. అదేంటంటే ఆయన క్యారెక్టర్ని ముగించినటువంటి తీరు. సో ఖచ్చితంగా క్లైమాక్స్ అనేది రజనీకాంత్ వర్సెస్ అక్కినేని నాగార్జున వాళ్ళిద్దరి మీదే ఉంటుంది. ఆ ఫైట్ ఎలా ఉంటుందో ఏం చూడాలి అని చెప్పేసి ఒక కుతూహలం ఎంతగా రేకెత్తిందో చాలామందికి తెలుసు. కానీ క్లైమాక్స్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటమే కూలీకి సంబంధించి చాలామందిని డిసప్పాయింట్మెంట్కి గురి చేసినటువంటి విషయంగా చెప్పాలి. నిజానికి ఆయన మెయిన్ విలన్గా అన్నట్లుగానే ప్రచారం జరిగింది. కానీ సినిమాలో చూస్తే చెప్పుకోవడానికి అందరికంటే ఇతనే బాస్. కానీ ఈ బాస్ దగ్గర ఒక ముఖ్య అనుచరులాగా ఉండేటువంటి దయాళ్ అనేటువంటి క్యారెక్టర్కి ఇచ్చినటువంటి ఆ స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉందో, ఆ నిడివి, ఆ పాత్ర నిడివి ఏదైతే ఉందో అది దయాళ్కి ఎక్కువైపోవటం, నాగార్జున చేసినటువంటి సైమన్ క్యారెక్టర్కి తక్కువగా ఉండటం, ఇది ఒక విషయం. అయితే ఇంకో విషయం, క్లైమాక్స్ కంటే ముందే నాగార్జున క్యారెక్టర్ ముగిసిపోవటం అనేది మాత్రం చాలామందిని డిసప్పాయింట్మెంట్కి గురి చేసిందని చెప్పాలి.
ఆయన అసలు ఇది మెయిన్ విలనేనా అని చాలామంది కూడా అసహనం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే దయాళ్ పాత్ర. సో సైమన్ తర్వాత ఇంకా దయాళ్ సినిమాలో ఉంటాడు. సైమన్ మించినటువంటి క్రూరత్వాన్ని దయాళ్ అక్కడ ప్రదర్శించాడు. ఆయన పర్ఫార్మెన్స్ నిజం చెప్పాలంటే అంటే నాగార్జున అభిమానులు కొంచెం హర్ట్ అవ్వచ్చేమో కానీ నాగార్జునను మించినటువంటి పేరు ఈరోజు దయాళ్ అనేటువంటి ఆ క్యారెక్టర్ చేసిన సౌబిన్ షాహిర్కే లభించిందని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. సో అలా ఆ పాత్రలో అతను గొప్పగా రాణించాడు సౌబిన్ షాహిర్. కూలీకి సంబంధించి ఆ కూలీ సినిమా సంబంధించి ఎవరికైనా మంచి పేరు వచ్చిందంటే అందరికంటే ఎక్కువగా అది షాహిర్కనే చెప్పాలి. సో మరి ఎందుకని నాగార్జున క్యారెక్టర్ గురించి అంత గొప్పగా సినిమా విడుదలకు ముందు చెప్పారు ఏంటి అనేది సినిమా చూశాక చాలామందికి అర్థం కాలేదు. చాలాసేపు సెకండ్ హాఫ్లో అయితే ఆయన ఎప్పుడో కానీ తెర మీద ప్రత్యక్షం కాడు. చాలాసేపు అసలు కనిపించడు. అలా ఆ పాత్రని తక్కువ చేశారు. ఒకవేళ ఎడిటింగ్లో ఏమైనా ఆ క్యారెక్టర్ని కుదించారా అనేటువంటి సందేహాలు కూడా కొంతమందికి వస్తూ ఉన్నాయి. అదే రకమైన అభిప్రాయాన్ని వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కూలీ విడుదలకు ముందు దానికి వచ్చినటువంటి క్రేజ్ కానీ హైప్ కానీ సినిమా విడుదల తర్వాత తగ్గిపోయాయనే చెప్పాలి అవన్నీ కూడా. సో జనాలు ఆశించిన రీతిలో కూలీ సినిమా లేదు. లోకేష్ కనకరాజు మీద జనాలు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ఈ సినిమాతోటి తగ్గిపోయిందనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ముందు తను లియో అనేటువంటి సినిమా చేశాడు విజయ్ తోటి. సో ఆ సినిమాలో కూడా లోకేష్ కనకరాజు డైరెక్షన్ గురించినటువంటి విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఖైదీ, విక్రమ్ సినిమాల్లో తను చూపించినటువంటి ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ పాత్రలను చూపించిన విధానం కానీ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, అలాగే ఆ సన్నివేశాలు కల్పించిన తీరు కానివ్వండి, ఇప్పటి తరానికి తగ్గట్లుగా సో చాలా బాగా తీశాడు ఆ సన్నివేశాలు అనేటువంటి పేరు వచ్చింది. కానీ లియోలో ఆ టచ్ కనిపించలేదన్నారు. ఇప్పుడు కూలీకి వచ్చేటప్పటికి ఇంకా లియోనే బెటర్గా తీశాడు ఆ సన్నివేశాలని అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో నాగార్జున క్యారెక్టర్ సంబంధించి కూడా ఇంకా ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎలివేట్ చేయాల్సి ఉంది. ఇంకా బలంగా చూపించి ఉన్నట్లయితే కూలీ సినిమాకి ఇంకా మరింత మేలు జరిగి ఉండేది. కానీ నాగార్జున క్యారెక్టర్ని చివరిలో అలా ముగించడం సరిగా అనిపించలేదు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహుశా నాగార్జున కూడా రియలైజ్ అయ్యి ఉంటారు. సినిమా రిలీజ్ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి సంతృప్తిని అందించే విధంగా లేదని చెప్పాలి. ఈవెన్ నాగార్జున అభిమానులు కూడా అదే ఎక్కువ మంది ఫీల్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ కామెంట్లు ఏవైతే ఉందో వాటిని బట్టి మనకి అర్థమవుతుంది. మరి ఈ ప్రయోగం ఎలా అయింది, మరి తర్వాత మరి నాగార్జున చేసే ప్రయోగం ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ.